మీరు దేశంలో ఉన్నటువంటి కోర్టులను నమ్ముకొని లక్షల రూపాయల ఫీజు చెల్లించి ఒక లాయర్ ని నమ్మి మీ కేసును అప్పగిస్తే తీరా కొన్నేళ్ల తర్వాత ఆ లాయర్ అసలు లాయరే కాదు, ఒక నకిలీ వ్యక్తి అని తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. కానీ ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్. మన భారతదేశంలో వేల సంఖ్యలో నకిలీ లాయర్లు తిరుగుతున్నారు, కోర్టులను ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ ఘోరానికి అడ్డుకట్ట వేస్తూ ఈ రోజు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కేవలం ఇదొక విషయంలోనే కాదు, స్కూల్ పిల్లల చదువుల విషయంలో, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత్రింపవళ్లు కష్టపడే నిరుద్యోగుల విషయంలో కూడా ఈ రోజు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 2 కీలక తీర్పులు ఇచ్చింది. ఈ 3 తీర్పులు దేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య పౌరుడి జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నకిలీ లాయర్లకు ఎలాంటి చెక్ పెట్టబోతుంది? స్కూల్ పిల్లలపై పడబోయే ఆ కొత్త రూల్ ఏంటి? ఈ విషయాలన్నీ ఈ రోజుటి మన ప్రత్యేక విశ్లేషణలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన దేశంలో చట్టాన్ని కాపాడాల్సినటువంటి కోర్టుల్లోనే పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. లా చదవకుండానే, కనీసం బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే తప్పుడు సర్టిఫికెట్లతో కోర్టులో నల్లకొట్టు వేసుకొని తిరుగుతున్నటువంటి నకిలీ లాయర్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. వీరు సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించినటువంటి చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి, అలాగే దేశంలో ఉన్నటువంటి లాయర్లందరినీ నియంత్రించే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అత్యవసర నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రతిపాదించినటువంటి ఆ విప్లవాత్మక మార్పు ఏంటో తెలుసా? నేషనల్ డిజిటల్ రిజిస్ట్రీ. ఇకపై దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒరిజినల్ లాయర్ కి ఆధార్ కార్డు లాగానే ఒక ప్రత్యేకమైనటువంటి నేషనల్ అడ్వకేట్ ఐడెంటిఫైయర్, అంటే ఒక యూనిక్ డిజిటల్ నెంబర్ ను కేటాయించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లాయర్ల పూర్తి వివరాలు, వారి చదువు మరియు వారి లైసెన్స్ అనేవి అన్ని ఒక డిజిటల్ డేటాబేస్ లో ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు వచ్చే లాభం ఏంటి? రేపొద్దున మీరు ఒక కేసు కోసం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లాయర్ నిజమైన లాయరేనా లేదా ఫేక్ ఐడితో తిరుగుతున్నాడా అనే కీలకమైనటువంటి సమాచారం ఈ డిజిటల్ రిజిస్ట్రీ ద్వారా మీ మొబైల్లోనే కేవలం ఒక క్లిక్ తో తెలుసుకోవచ్చు. దీనివల్ల నకిలీ లాయర్ల ద్వారా జరుగుతున్నటువంటి మోసాలకు పూర్తి అడ్డుకట్ట వేయొచ్చు. అంతేకాదు, లాయర్లు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కానివ్వండి, వారి ప్రవర్తనపై కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. డిజిటల్ ప్రపంచంలో అంటే సోషల్ మీడియాలో లాయర్లు ఎలా ప్రవర్తించాలి అని ఒక ప్రత్యేకమైనటువంటి డిజిటల్ కండక్ట్ కోడ్, అంటే కఠినమైనటువంటి నియమ నిబంధనలు తీసుకురావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. చట్టాన్ని గౌరవించాల్సినటువంటి వారే తప్పుదారి పట్టకుండా చూడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక రెండవ ముఖ్య అంశం మన ఇంట్లో ఉండే స్కూల్ పిల్లల చదువులకు సంబంధించింది. మన దేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సిబిఎస్ఈలో చదివేటటువంటి పిల్లల సంఖ్య చాలా ఎక్కువ. అయితే 9వ తరగతి మరియు 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విద్యా విధానాన్ని ప్రతిపాదించింది. అదే 3 లాంగ్వేజ్ పాలసీ, అంటే 3 భాషల విధానం. సాధారణంగా విద్యార్థులు ఇంగ్లీష్ తో పాటు మరొక భాషను చదువుకుంటారు. కానీ ఈ కొత్త రూల్ ప్రకారం ప్రతి విద్యార్థి ఖచ్చితంగా 3 భాషలను చదవాలి. అందులో 2 భాషలు ఖచ్చితంగా భారతీయ మూలాలు ఉన్నటువంటి భాషలై ఉండాలి. అంటే ఉదాహరణకు తెలుగు, హిందీ, సంస్కృతం లాంటివి అన్నమాట. ఈ నిబంధన వల్ల విద్యార్థులపై, ముఖ్యంగా నాన్ హిందీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలపై తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి పడుతుందని, మార్కులు తగ్గిపోతాయని కొందరు తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వీరంతా ఈ విద్యా సంవత్సరం నుండి ఈ 3 లాంగ్వేజ్ పాలసీని అమలు చేయకుండా స్టే ఇవ్వాలని, అంతేకాకుండా దీన్ని నిలిపేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుని కోరడం జరిగింది. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు వీరి పిటిషన్ ను తిరస్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా విధానం అమలుపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేదా స్టేలు విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విద్యా విధానాలనేటివి నిపుణులు నిర్ణయించేవని, కోర్టులు అందులో వెంటనే జోక్యం చేసుకోలేవని అభిప్రాయపడింది. దీని అర్థం ఏంటంటే ప్రస్తుతానికి సిబిఎస్ఈ ప్రతిపాదించినటువంటి ఈ 3 లాంగ్వేజ్ పాలసీ అనేది అమలులోనే ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో స్కూల్ పిల్లలు అదనంగా మరో భారతీయ భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది భాషా నైపుణ్యాలను పెంచుతుందా లేదా పిల్లలపై భారాన్ని పెంచుతుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇక మూడవ అతి ముఖ్యమైనటువంటి తీర్పు. మన దేశంలో నోటిఫికేషన్లు రావటం ఎంత కష్టమో, వచ్చాక అవి కోర్టుల చుట్టూ తిరగటం లేదా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి ఆలస్యం కావటం అంతకంటే పెద్ద శాపంగా మారింది. ఎంతో మంది అభ్యర్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసి మెరిట్ లిస్ట్ లో వచ్చినా కూడా అధికారుల తప్పుల వల్ల లేదంటే పరిపాలనలో జరిగే జాప్యం, అడ్మినిస్ట్రేటివ్ డిలే వల్ల చివరి నిమిషంలో ఉద్యోగాలు కోల్పోతున్నారు.
ఇలాంటి ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ల కేసు అనేది సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపినటువంటి అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాల కళ్ళు తెరిపించేలా ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదా పరిపాలనలో జరుగుతున్నటువంటి ఆలస్యం వల్ల ఏ ఒక్క అర్హుడైనటువంటి అభ్యర్థి కూడా తన ఉద్యోగ అవకాశాన్ని కోల్పోకూడదు అని. తప్పు ప్రభుత్వ వ్యవస్థది అయినప్పుడు దానికి అభ్యర్థులను బలి చేయడం ఏమాత్రం న్యాయం కాదని సుప్రీంకోర్టు ఖరాఖండిగా చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో నష్టపోయినటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం సమానమైనటువంటి అవకాశాలను, అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా కల్పించాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఖరాఖండిగా చెప్పింది. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ వయసు పైబడుతూ ఆశలు కోల్పోతున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులకు ఈ తీర్పు అనేది ఒక పెద్ద రక్షణ కవచం లాంటిది అని చెప్పుకోవచ్చు. రేపొద్దున ఏ బోర్డు తప్పు చేసినా ఈ తీర్పును ఆధారంగా చేసుకొని అభ్యర్థులు తమ హక్కులను కాపాడుకోవచ్చు. చూశారు కదా, ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ 3 తీర్పులు దేశంలోనే ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నకిలీ లాయర్ల ఏరివేత కోసం డిజిటల్ సిస్టమ్ తేవడం, పిల్లలపై 3 భాషల భారం మరియు నిరుద్యోగులకు కోర్టు అండగా నిలబడటం, ఇవన్నీ మన దేశ న్యాయ వ్యవస్థ సామాన్యుడి వైపు ఉందనడానికి నిదర్శనాలు. మరి ఈ 3 కీలకమైనటువంటి నిర్ణయాలపై మీ అభిప్రాయం ఎలా ఉంది? ముఖ్యంగా కోర్టులో ఈ నకిలీ లాయర్లను పట్టుకోవడానికి తేవాలనుకుంటున్న ఈ నేషనల్ డిజిటల్ రిజిస్ట్రీ వల్ల మార్పు వస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అలాగే స్కూళ్లలో 3 భాషల విధానం కరెక్టేనా? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మీ అభిప్రాయాలను నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశ్లేషణల వీడియో కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.